మెహర్ బాబాకి జై. ఆ దివ్య ప్రీతమునికి మెహర్ ప్రభు చరితం చదివే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మొదలు పెట్టుకుందాము. ఈ కవితలు చదవడం అయిపోయాక అంటూ మాసాజీ నిన్నటి విషయాలు చెప్తున్నారు. గత రాత్రి తనకు జరిగిన అనుభవం గురించి చెప్తున్నారు మాసాజీ. ఇలా తను బాబాతో పాటు కాపలా ఉన్నాను. వర్షం కురవడం ప్రారంభించడానికి ముందు బాబాతో పాటు ధుని దగ్గర కూర్చొని ఉన్నాను. అతనికి తల ఉన్నట్లుగా ఒక క్షణం మత్తుగా అనిపించింది. అంతలో తన తలకు కట్టుకున్న గుడ్డ ధూని మంటల్లో పడిపోయింది. బాబా కొన్నిసార్లు గట్టిగా చప్పట్లు చరిచారు. మాసాజీకి మేల్కో వచ్చి చూసేసరికి తలకు చుట్టుకున్న గుడ్డ మంటల్లో పడి కనిపించింది. దానిని ధూనిలో నుంచి బయటకు లాగి మంటలో ఆర్పేశాడు. అప్పుడు బాబా ఇక మీద ధూనికి దగ్గరగా కూర్చోవద్దని మాసాజీకి చెప్పారు. అంతేకాకుండా రాత్రి కాపలా ఉండేటప్పుడు మెలకువగా ఉండాలని కూడా బాబా హెచ్చరించారు. 1922 సంవత్సరం పూనాలో గుడిసెలో ఉండేటప్పటి నుంచి బాబాకు రాత్రి వేళల్లో తనకు దగ్గరలో ఒక కాపలాదారుణ్ణి ఉంచుకోవడం అలవాటు. ఈ అలవాటును బాబా తన జీవితాంతము కొనసాగించారు. 1922 సంవత్సరం పూనాలో బైదిల్ అర్జున్ కాపలాగా ఉన్నారు. 1923 సంవత్సరం 1923 సంవత్సరం బొంబాయిలోని మంజల్ ఈమి ఉన్నప్పుడు గనీ పెండులకు ఈ బాధ్యత అప్పగించబడింది. ఇప్పుడు మెహరాబాదులో సాధారణంగా మాసాజీ కానీ పాద్రీ కానీ బాబాకు కాపలగా ఉంటున్నారు. పుస్తకం రాసేటప్పుడు బాబా చిన్నగా ఉన్న టేబుల్ క్యాబిన్ లో ఉండేవారు. మండలి వారితో సమావేశాలు ఉన్నప్పుడు మాత్రం మకాన్ ఏ ఖాన్ గాని స్కూల్ వరండాకు గాని వచ్చేవారు. వచ్చే వారిని అందరినీ కలుసుకునేటందుకు నవంబర్ నెల 16వ తేదీ నుండి బాబా ఆదేశం ప్రకారం ఒక కొత్త స్థలం ఎంపిక చేశారు. అది ధోనికి టేబుల్ క్యాబిన్ కి మధ్యనున్న స్థలం. బాబా పుస్తకం రాయడం పూర్తి చేసుకొని అక్కడికి వచ్చి కూర్చుండేవారు. నవంబర్ నెల 18వ తేదీ నుండి తన కొత్త దినచర్యల వివరాలను బాబా మండలి వారితో చెప్పారు. అవి ఏంటంటే ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు టేబుల్ క్యాబిన్ లో కూర్చొని భవిష్య గ్రంథాన్ని వ్రాయటం. ఆ సమయంలో టేబుల్ కు ప్రక్కగా ఉన్న వేప చెట్టు వద్దకు ఎవ్వరూ రాకుండా నిషేధం అమలులో ఉండేది. మధ్యాహ్నం 12 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అన్ని విభాగాలను పరిశీలించి కావలసిన సలహా సంప్రదింపులు ఇవ్వటం. ఆయా విభాగాలకు సంబంధించిన వ్యక్తులు జంకు లేకుండా తమ బాధలు సమస్యలని బాబాకు ధైర్యంగా చెప్పాలి. సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 12 గంటల వరకు బయట నుండి వచ్చే వారికి దర్శనం ఇవ్వడం. ధూనికి దగ్గరగా కొత్తగా ఎంపిక చేసుకున్న స్థలంలో కూర్చొని దర్శనమిస్తారు బాబా. సాయంత్రం భజన కార్యక్రమం అయిన తర్వాత గ్రామ్ఫోన్ రికార్డు నుండి పాటలు వినిపించాలి. గురు ఆదివారాల్లో దర్శనం కోరి వచ్చే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో పుస్తకం రాసే కార్యక్రమం రద్దు చేసుకున్నట్లు బాబా చెప్పారు. ఎట్టి పరిస్థితులలోనూ తనను విడిచి వెళ్ళకూడదని మండలి వారికి గట్టిగా హెచ్చరిక చేశారు బాబా. ఒక రోజంతా తాను ధుని వద్దనే ఉండవలసి వచ్చిన వారందరూ యథావిధిగా తమ పని చేసుకోపోవలసినదేనని కూడా చెప్పారు. బాబా వారిని ఇలా హెచ్చరించారు. ఒక భయంకరమైన సమయం రానుంది.
నేనొక్క చోట ఉన్నప్పుడు మీలో చాలా మంది ఎలాగైనా నన్ను వదిలి వెళ్ళిపోవాలనే ఉత్కంఠతో ఉంటారు. మీరు నాతో కలిసి ఉండడం ఎంత ముఖ్యమో చెప్పినా, చివరకు నాతో కలిసి ఉండమని ప్రాధేయపడినా మీరు వెళ్ళిపోతారు. ఈ విషయం విని మీరు నిస్పృహ చెందకండి. నా నామాన్ని నిజాయితీగా మీలోనే స్మరించుకోండి. ఏమైనా సరే నా పాదాలను అంటి పెట్టుకొని ఉండేటందుకు ఛాయాశక్తులా ప్రయత్నించండి. మిగిలిన విషయం నేను చూసుకుంటాను అంటున్నారు బాబా. మర్నాడు బాబా బెహ్రంజీని రుస్తుంను నవంబర్ 20 నుంచి పాక్షిక ఉపవాసం మొదలు పెట్టమని చెప్పారు. పాక్షిక ఉపవాసం అంటే పగలంతా ఏమీ తినరాదు, త్రాగరాదు. రాత్రిపూట వారికి ఇష్టం వచ్చినంత తినవచ్చు. ఉదయం 11:30 అంటే 11:30కు 1:30 కప్పు పాలు తాగటానికి అనుమతిచ్చారు బాబా. బెహ్రంజీకి, రుస్తుంకి అలా అనుమతిచ్చారు. ఆ తర్వాత సాయంత్రం వారు భోజనం చేసే సమయం వరకు ఏమీ తీసుకోకూడదు అంటూ 9 రోజుల తర్వాత అంటే నవంబర్ 29న ఉపవాస విరమణ చేయమని చెప్పారు. 1925వ సంవత్సరం నవంబర్ 22 ఆదివారం నాడు జనం తండోపతండాలుగా బాబా దర్శనం కొరకు మెహరాబాదుకు తరలి వచ్చారు. ప్రతి గురువారము, ఆదివారము ప్రజా దర్శనం ఉంటుంది. వచ్చిన వారి సౌకర్యం కోసం దారి పక్కగా పువ్వుల దుకాణాలు, టీ స్టాల్లు కూడా ఏర్పాటు చేశారు. ఈ రోజు రంజు, గని, సదాశివ్ పటేల్, సయ్యద్ సాహెబ్ వచ్చారు. సయ్యద్ సాహెబ్ తనతో పాటు పరిచయం లేని ఒక కవ్వాలి గాయకుడిని కూడా తీసుకువచ్చాడు. తీరా బాబా సమక్షంలో తాను పాడలేనని ఆ కవ్వాలి గాయకుడు తన అసమర్థతను చాటుకున్నాడు. కానీ బాబాను హార్మోని వాయిద్యం ఉంచిన పెట్టెను తనకు కానుకగా ఇమ్మని వచ్చిరాని ఇంగ్లీష్లో అడిగాడు. ఆ హార్మోని పెట్టె అతని వాయించడానికి తీసుకువచ్చాడు. సయ్యద్ సాహిబ్ బాగా నిరుత్సాహపడ్డాడు. అతనికి మొత్తం పారితోషికం చెల్లించి నాసిక్ నుండి మెహరాబాదుకు తీసుకువచ్చాడు. బాబా సమక్షంలో పాడించి బాబాను ఆనందపరచాలని సయ్యద్ తన కోపాన్ని వెళ్ళగక్కుతుంటే బాబా వారించి అతనికి హార్మోని పెట్టే ఇస్తానని హామీ ఇచ్చారు. ఆ తర్వాత బాబా మండలి వారితో ఇలా అన్నారు: బొగ్గును పొడి చేస్తే రంగు మారదు, అలాగే మనిషి మంచివాడైనా చెడ్డవాడైనా అతని నైజాము మారదు అంటూ తెలిపారు. రాత్రి 8:30 దర్శన కార్యక్రమము ముగిసింది. రవాణా సౌకర్యం లేకపోవడంతో వచ్చిన వారందరూ తమ తమ సామానులు భుజానికెత్తుకొని రైలు స్టేషన్ వైపు నడవడం ప్రారంభించారు. కవ్వాలి గాయకుడినని చెప్పుకునే వాడికి హార్మోని పెట్టే కానుకగా ఇచ్చారు. అయితే అతను దానిని మోయడానికి కూలీని కూడా ఏర్పాటు చేయమని బాబాను అడిగి తన బోలాతనాన్ని మరొక్కసారి చాటుకున్నాడు. మండలి వారు ఖాళీ పెట్టె తీసుకొని ఎంతో బరువుగా ఉన్నట్లు ములుగుతూ నటించారు. రైల్వే స్టేషన్ వరకు 5 మైళ్ళు నడిచి కంపార్ట్మెంట్ లో ఆ పెట్టెను ఉంచారు. ఆ మనిషి రైలులో కూర్చున్న తర్వాత పెట్టె తెరిచి చూస్తే అది ఖాళీగా ఉంది. అది చూసి ఆశ్చర్యపోయాడు. అతను హార్మోని పెట్టెను అడిగాడు. బాబా అతనికి పెట్టెనే ఇచ్చాడు. కొన్ని రోజుల తర్వాత బాబా అహ్మద్ నగర్ లో ఉండే సాలారాం అనే అంద గాయకుడికి తన ప్రసాదంగా ఖరీదైన ఒక హార్మోనియం వాయిద్యాన్ని బహుకరించారు. నవంబర్ 26వ తేదీ పాద్రి పుట్టినరోజు. బాబా అతని మెడలో పూలదండ వేసి ప్రేమగా ముద్దాడాడు. ఆ మర్నాడు ఫారూక్ వాలా అని ప్రసిద్ధి చెందిన గాయకుడు
మెహరాబాదులో ఉన్న హాస్పిటల్ ఆవరణలో గాన కచేరీ చేశాడు. బాబాకు కవ్వాలీలంటే ఎంతో ఇష్టం. ప్యారుకా వాల్ది ఒక ప్రత్యేకమైన గలం అతని హృదయాన్ని పాటలో చొప్పించి పాడాడు. మండలి వారందరూ ఇంతవరకు తాము విన్న సంగీతంలో ఇతని సంగీతమే చాలా బాగుందని మెచ్చుకున్నారు. అహ్మద్ నగర్ ఇతర ప్రాంతాల నుండి చాలా మంది ఇతని సంగీతం వినడానికి వచ్చారు. బాబా సందర్శనానికి వచ్చే వారి సంఖ్య రోజు రోజుకు పెరిగి కార్యక్రమం జరిగేటప్పుడు హాజరైన వారిని కూర్చుండపెట్టడం పెద్ద సమస్యగా మారింది. దీనికి పరిష్కారంగా బాబా పోస్టాఫీస్ దగ్గర ఒక జాగా ఎంపిక చేసి 96 అడుగుల పొడవు 66 అడుగుల వెడల్పు ఉండే విధంగా ఒక పెద్ద చావడి కట్టమని ఆదేశించారు. దానికి తన గురువైన షిరిడి సాయిబాబా పేరు కలిపి సాయి దర్బార్ అని నామకరణము చేశారు బాబా. తన దర్శనం కోసం వచ్చిన వందలాది జనుల సమక్షంలో నవంబర్ 29వ తేదీ సాయంత్రం నాడు బాబా శంకుస్థాపన చేశారు. సాయి దర్బార్ ను అజోబా పర్యవేక్షణలో చుట్టూ తడికెలు పైన ఇనుప రేకులతో కట్టారు. ఒక చివర ప్రదర్శనలకు అనువుగా ఒక రంగస్థలము నిర్మించారు. 1 నెల రోజుల తర్వాత దాని నిర్మాణం పూర్తయింది. బాబా ప్రత్యేక దినాలలో పెద్ద పెద్ద వేడుకల్లోనూ అక్కడనే ఉండి దర్శనం ఇవ్వసాగారు. తాను రహస్యంగా వ్రాస్తున్న పుస్తకంలో చివరి భాగాలను బాబా సాయి దర్బార్ లోనే వ్రాశారు. అప్పటికి 500 మంది మెహరాబాదులో నివసిస్తూ ఉన్నారు. వారందరికీ భోజనాలు తయారు చేయటానికి వీలుగా ఒక కొత్త వంటశాల కట్టారు. అధికారికంగా దాని ప్రారంభోత్సవము నవంబర్ 30వ తేదీన జరిగింది. బాబా స్వయంగా తానే అక్కడ పొయ్యి వెలిగించారు. ఆ తర్వాత జోరాస్ట్రియన్ ప్రార్థనలను పేరుసు చదివాడు. ఆ వేడుక జరుగుతున్నప్పుడు సాలారాం భజన గీతాలు పాడాడు. గ్రామ్ఫోన్ లో పాటలు వినిపించారు. టీ మిఠాయిలు పంచిపెట్టారు. హిందువుల కోసం ఆహారం ప్రత్యేకంగా విడిగా వండేవారు. వేరే కులం వాడిని కానీ వేరే మతం వాడిని కానీ వారు తాగే నీళ్లను ముట్టుకొనిచ్చేవారు కాదు. వారు చాలా నిష్టగా కటువుగా ఉండేవారు. ఈ విషయంలో డిసెంబర్ 9వ తేదీన వార్తాపత్రికల్లో మహాత్మా గాంధీ ఒక గురువు అన్వేషణలో ఉన్నాడనే వార్త వచ్చింది. అది చదివి బాబా తనకు తెలియకుండానే గాంధీ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితి పొందేటందుకు తయారుగా ఉన్నాడు. మరొక 2-3 జన్మల తర్వాత సద్గురువుగా రూపొందుతాడు అని అన్నారు మహాత్మా గాంధీ గురించి బాబా. మండలి వారిని చూసి బాబా ఇలా అన్నారు: మీరందరూ గాంధీ కన్నా చాలా మంచి స్థితిలో ఉన్నవారు. మీకు ఇప్పటికే ఒక గురువు తారసిల్లాడు. గాంధీజీ ఇంకా తన శరీరం ఆత్మ సమర్పణ చేసుకునేందుకు ఒక గురువు కోసం అన్వేషిస్తూనే ఉన్నాడు. ఈ మాటలు మండలి వారికి ఉత్సాహాన్ని కలిగించాయి. మండలిలో మిగిలిన వారికి కూడా బాబా ఇటువంటి వాగ్దానాలే చేసేవాడు. డిసెంబర్ 11వ తేదీన తాను రంజూకు రాసిన ఉత్తరంలో బాబా ఇలా అన్నారు: నాలో అసలు ఉన్నది నీవే అన్నంతగా నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక్క క్షణం కూడా విరామం లేకుండా నా ఆలోచనలలో నీవే ఉంటున్నావు. నువ్వు గని ఒకరోజు నిజం తెలుసుకుంటారు. ఈలోగా పాడైపోకండి అన్నారు. మెహరాబాద్ లో కొన్ని రోజులు ఉండాలని బార్సోప్ వచ్చాడు. సదాశివ్ పటేల్
11వ తేదీ ఉదయం వచ్చి అదే రోజు సాయంత్రం వెళ్ళిపోయాడు. వెళ్లే ముందుగా అతను మండలి వారు, బాబా అందరూ వాటర్ ట్యాంక్ దగ్గర వనభోజనాలు చేయాలని, ఈ మధ్య కాలంలో బాబా ఉపవాసం ఉంటున్నా కూడా మెహరాబాద్ కొండ వైపు నడిచాడు. అందరికీ సరిపోయేంత కూర లేకపోయేసరికి బాబాకు విపరీతంగా కోపం వచ్చింది. వంట చేసిన నాజాను పట్టుకొని బాగా తిట్టారు. కుష్టువారి ఆశ్రమానికి సంరక్షకురాలిగా ఉండే పార్వతి అనే ఆమెను పిలిచి వెదురు కర్రతో నాజాను కొట్టమని చెప్పారు. నాజాకు అలా శిక్ష మీద శిక్ష విధించారు. తాను చూడవలసిన బాధ్యత పట్ల నిర్లక్ష్యంగా ఉన్నాడని బెహ్రంజీని కూడా విమర్శించారు. ప్రతిరోజు పెద్ద సంఖ్యలో మెహరాబాద్కు వస్తున్న వారి సౌకర్యం కోసం వెదురు కర్రలతో, గోతాములతో నిర్మించిన 2 టీ అంగళ్ళు ఏర్పాటు చేశారు. ఈ రెండింటిలో ఒకదానిని ఆరంగాంలో ఉన్న సీతారాంబువ అనే అతడు నడిపేవాడు. అతడు కొబ్బరికాయలు, అగరబత్తులు, కర్పూరం, అటుకులు, వేరుశనగ పప్పు కూడా అమ్మేవారు. రాంబౌ మాలి అనే అతను పూలమాలలు కొనాలనుకునే వారి కోసం పూల కొట్టు పెట్టాడు. ఆరంగావులో ఉన్న మరొక మనిషి కూడా ఇంకొక అంగడి ప్రారంభించాడు. బాబా ఒక రోజున సీతారాం అంగడి ప్రారంభోత్సవం చేసి మండలి వారిని అక్కడ టీ త్రాగమన్నారు. అయితే బాబాతో ఉన్న బృందంలో ఎక్కువ మంది ఉన్నారు. వారిలో చాలా మంది అప్పటికే సీతారాం అంగడిలో కూర్చొని ఉన్నారు. అందరికీ టీ పంచడం కుదరలేదు. పక్కనే ఉన్న ఇంకొక టీ కొట్టు దగ్గరకి బాబా వెళ్ళారు. అది మరొక గ్రామస్తుడు నడుపుతున్నాడు. అక్కడ మిగిలిన వారందరికీ కొయ్య కప్పు సాసర్లలో తలా ఒక టీ ఇచ్చాడు. ఆ అంగళ్ళలో పేదరికం తాండవిస్తున్న బాబా మాత్రం వాటికి తాజ్ మహల్ అని నామకరణం చేశారు. ముందుగా చెప్పినట్లు వంటశాల ప్రారంభించినప్పుడు బాబానే స్వయంగా ఒక పొయ్యిని వెలిగించారు. అయితే ఈ సంఘటనకు కనిపిస్తున్న దానికన్నా లోతైన అర్థం ఉంది. బడిలో పనిచేస్తున్న ఉపాధ్యాయులలో ఒకరైన పండోబా బ్రాహ్మణ కులస్తుడు. ఇతర కులస్తులతో పాటు కలిసి భోజనం చేసేందుకు అతను బాబా అనుమతి కొరకు చాలా కాలంగా ప్రార్థిస్తున్నాడు. బాబా మాత్రం అతనిని తన ఆచార నిబంధనల ప్రకారం నడుచుకోమని సలహా ఇచ్చారు. హైందవ మతంలో బ్రాహ్మణులకు ఇతర మత కులస్తులతో కలవరాదనే నిబంధన అప్పట్లో చాలా తీవ్రంగా ఉండేది. డిసెంబర్ 12న అతనితో నీ బాధ్యతను నేను స్వయంగా తీసుకున్నాను అన్నారు. అప్పట్లో హిందువులలో బాగా ప్రబలి ఉన్న మత ఛాందసాలను వదిలి బాబా చెబుతూ వస్తున్న అందరూ ఒక్కటే అనే భావనను హృదయపూర్వకంగా ఆహ్వానించిన వాళ్ళలో పండోబా మొదటివాడు. డాక్టర్ అనీ బీసెంట్ థియోసాఫికల్ సొసైటీకి అధ్యక్షురాలు. డాక్టర్ అనీ బీసెంట్ థియోసాఫికల్ సొసైటీకి అధ్యక్షురాలు. ఆమె ప్రాపకంలో ఉన్న జిడ్డు కృష్ణమూర్తి రూపంలో జీసస్ క్రీస్తులాగా నూతన జగద్గురువు, నూతన ప్రపంచ బోధకుడు వచ్చాడని 14 డిసెంబర్ 1925న వార్తాపత్రికల్లో వచ్చిన వార్తను చూసి బాబా ఇలా అన్నారు, ఇదంతా ఒట్టి పటాటోపం. ఈ బ్రహ్మజ్ఞాన చింతనాపరులమని చెప్పుకునే వారందరికీ అనీ బీసెంట్, జిడ్డు కృష్ణమూర్తితో సహా సత్యం యొక్క అవగాహన కొంచెం కూడా లేదు. జగద్గురువు ఆత్మ ఈ కుర్రవాడి రూపంలో ఈ ప్రపంచంలో వచ్చిందని వారందరూ అంటున్నారు.
దీని సూత్రధారి ఎక్కడో హిమాలయాల్లో ఒక చోట ఉన్నాడని కూడా అంటున్నారు. ఈ కొండల్లో ఏమున్నాయి? రాళ్ళు, దుమ్ము తప్ప. ఈ కొండల్లో ఏమున్నాయి? రాళ్ళు, దుమ్ము తప్ప. నిజమైన గురువులైన బుద్ధుడు, కృష్ణుడు, క్రీస్తు, జోరాస్టరు వీరందరూ ఎక్కడో కొండల్లోనూ అడవుల్లోనూ ఉండలేదు. ఎవరి ఉన్నతి కొరకు పాటుపడుతున్నారో వారందరి మధ్యలో చాలా స్వేచ్ఛగా కలిసిపోయారు. ఊహకు, ఆలోచనకు అందలేనంత అత్యున్నత స్థితిలో వారుండి కూడా తమ శిష్యుల స్థాయికి, తమ చుట్టూ ఉన్న స్థాయికి, ఉన్న వారి స్థాయికి దిగి వచ్చారు. అదే విధంగా ఈ ప్రపంచంలో ఏ ఒక్క ఆధ్యాత్మిక గురువు ఏ పేరు మీద వచ్చినా తన శరీరం తప్ప మరొక మాధ్యమాన్ని ఎన్నుకోలేదు. రాబోయే జగద్గురువు ఈ మాధ్యమం ఈ సంవత్సరంలో చనిపోతే అని బీసెంట్ ఎలా స్పందిస్తుందో చూద్దాం అన్నారు బాబా. నిజం చెప్పాలంటే కపట స్వరం కృష్ణమూర్తికి కూడా అర్థం కాలేదు. ఇంకా చెప్పాలంటే బహుముఖంగా ఉన్న నా కార్యక్రమాల ఫలితమే ఇది. నేను ప్రకటీకృతం అయ్యే మార్గాన్ని సుగమం చేస్తుంది అని ముగించారు. మర్నాడు కపట మునులు, కపట మహాత్ముల ప్రస్తావనని కొనసాగిస్తూ బాబా ఇలా ఒక హెచ్చరిక జారీ చేశారు. దివ్య పురుషులమని, ఆధ్యాత్మిక గురువులమని చెప్పుకుంటూ మహిళల మీద, సంపదల మీద దృష్టి పెట్టేవారిని ఖండ ఖండాలుగా నరికివేయాలి. అలా చేయడంలో పాపం లేదు. పైపెచ్చు అలా చేయటం వల్ల ఎందరో అమాయక జీవులు వారి కోరల బారి పడకుండా రక్షింపబడతారు. బాబా గాంధీ గురించి మళ్ళీ ఇలా చెప్పారు. ఇంకా ఆత్మ సాక్షాత్కారము పొందని ఈ ప్రపంచంలో ఉన్న లక్షలాది మందిలో గాంధీ ఉత్తముడు. అందరూ తనని మహాత్మా అని పిలుస్తున్నా ఏ భేషజం లేకుండా ఆ గమ్యానికి చాలా దూరంలో ఉన్నట్టు చెప్పుకుంటాడు. ఈ మధ్య వ్రాసిన దానిని బట్టి సత్యస్వరూపుడైన ఒక వ్యక్తికి తనను తాను అర్పణ చేసుకుందామని గాంధీ భావిస్తున్నాడు. సత్య సాక్షాత్కారం అన్నది చాలా కష్టమైన సాధన. ఇది ఇంతవరకు మనకు బాబూజీ గారు 2వ మెహర్ ప్రభు చరిత్ర ద్వితీయ భాగంలో మనకు అందించారు. మళ్ళీ మనము ఇది పూర్తి చేసి 2వ భాగం పూర్తి చేసుకున్నాము. మళ్ళీ మనము గురువారం రోజు అంటే థర్స్డే రోజు 17th, 18th 2 కలిపిన అధ్యాయము స్టార్ట్ చేసుకుందాము. అందరికీ జై మెహర్ బాబా. ఈరోజు చివరి భాగం చదివే అవకాశము బాబా నాకు కల్పించినందుకు బాబాకు ధన్యవాదాలు. అందరికీ జై బాబా అండి. జై బాబా అండి అరుణ గారు. చక్కటి విషయాలు, మెహర్ ప్రభు చరిత్రలోని విషయాలన్నీ మా అందరికీ చక్కగా చదివి వినిపించారు. మీకు ధన్యవాదాలండి. జై మెహర్ బాబా. ఇప్పుడు హారతి నేను పాడతాను.